హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్యాశ్విని. ఈరోజు మనం చేయబోతున్న వచ్చేసి షుగర్తో అరిసెలు చేద్దాం. ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా రైస్ని తీసుకోవాలి. 6 గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టేసుకుందాం. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ వాటర్ని తీసేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 గ్లాసుల షుగర్ తీసుకుంటున్నాను నేను 6 గ్లాసుల రైస్కి. ఇప్పుడు వీటిని పాకం చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి షుగర్ వేసుకున్న రెండు గ్లాసులు, అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ కప్ అంత వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా పాకం వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా రాదు. మొత్తం షుగర్ కరిగేలాగా వాటర్లో చక్కగా కలిపేసుకుందాం. మనం కొంచెం వాటర్ వేసినా కరిగిపోతుంది షుగరు వేడికి. బాగా కలుపుకుంటూ ఉంటే తొందరగా వచ్చేస్తుంది పాకం. బెల్లంతో చేసే అరిసెల కంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మన పాకం వచ్చిందో లేదో అనేసి. ఇలా స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇలా చేసి చేత్తో ఇలా బాల్లా చేసుకుంటే తెలిసిపోతుంది. రౌండ్గా అయిందంటే అయిపోయినట్టు మన పాకం. ఇప్పుడు కాలేదు. ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు మన పాకం రెడీగా అయింది. చూడండి, ఇలా కొంచెం వాటర్లో ఇలా వేసుకొని చేత్తో ఇలా చుట్టేసుకోవాలి. మరీ ఎక్కువ టైట్గా కాకూడదు. ఇది కరెక్ట్. ఇలా అయితే చాలు. మరీ ఎక్కువ గట్టిగా వస్తే అరిసెలు చాలా టైట్గా వచ్చేస్తాయి, బాగోవు. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, పాకంలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. ఇద్దరు ఉంటే బాగుంటుంది. అరిసెలు చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక్కదాన్నే ఉన్నా, అందుకని ఒక్కదాన్నే కలుపుకుంటూ వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఇలాగే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకూడదు, ఆన్లోనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఒకరు చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం పిండి ఒకరుంటే ఇలా వేసుకోండి. కొంచెం కొంచెం పిండి వేసుకొని మెల్లగా కలుపుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ బియ్యంని నానబెట్టి ఇలా ఇంట్లో చేసుకున్న బియ్యపిండి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదే మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి, అవైతే ఏం బాగా రావు. ఇలా అయితే బియ్యాన్ని నానబెట్టి మనమే చక్కగా పౌడర్ చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అయితే. షుగర్ మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, మనం పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఎంత చక్కగా కలిగిపోయింది కదా, మొత్తం కలిసింది, బాగా మిక్స్ అయిపోయింది పాకంలో. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టాం కదా, కడాయి హీట్ అయింది. ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఆయిలే ఉండాలి, లేదంటే అరిసెలు పొంగవు. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి. మనం ముందుగా కొంచెం ట్రై చేయాలి. కొంచెం తీసుకొని ఇలా ట్రై చేయండి. ముందుగా చెక్ చేసుకోవాలి మన అరిసె ఎలా వస్తుందో. అందుకని నేను ఇప్పుడు కొంచెం వేసుకొని చూస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి ఎక్కువ, అందుకని కొంచెం ఇలా వేసుకుంటే ఆటోమేటిక్గా ఆయిల్ ఎక్కువ హీట్ అయితే అది ఉల్టా అయిపోతుంది, పొంగి. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో అయిపోయిందిగా. ఇప్పుడు ఇలాగే మొత్తం అరిసెల్ని ఇంకా మనం వేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అరిసెలు వేసుకోవచ్చు.
ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఇవి ఎక్కువ డార్క్ కలర్స్ రావు, లైట్ గోల్డెన్ కలర్లోనే ఉంటాయి, ఎందుకంటే మనం షుగర్తో చేసిన అరిసెలు కాబట్టి. ఇలాగే చేసుకోండి మీరు కూడా, మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్టా చేసేసుకున్నాం కదా, మెల్లిగా ఉల్టా చేసేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితే అరిసెలు ఫాస్ట్గా తొందరగా సిమ్లో పెట్టుకున్నామంటే రావు. ఇప్పుడు మన అరిసె రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో స్పూన్ తీసుకొని ఆయిల్ని ఇలా ఒత్తేసుకుందాం. ఇలా టైట్గా ఒత్తేసుకుంటే ఆయిల్ మొత్తం పోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ఈజీగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి టేస్టీ అరిసెలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.